రావట్లేదన్నా, నువ్వు మళ్ళీ రావాలన్నా, నువ్వు మాకు కావాలన్నా. అన్నా చెప్పు 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 చెప్పు. అన్నా మీ ప్రభుత్వమే కావాలన్నా. నా మగుడికి వికలాంగుల పింఛన్ రావట్లేదన్నా, నాకు వితంతు పింఛన్ రావట్లేదన్నా. చూద్దాం చూద్దాం, ఇంకెళ్ళండి వెళ్ళండి. అయినా కుళ్ళిపోయిన వంశీ ఏంటి మాచిపోయిన అంగేసిండు. అన్నా మీరు చెప్పిన ఓవరాక్షన్ అంతా అక్కడ చేశాను, ఆయనేంటనా అంటున్నాడు. ఓ అదా, మేము ట్రైనింగ్ నీకు ఇచ్చాం కానీ ఆయనకి ఇవ్వలేదు. ఐ థింక్ వాటో ఏంటన్నా ఎమోషనల్ గా వర్కౌట్ అయిందా? వైసీపీ మీటింగ్ హాల్లో ఉండడం అంత ఈజీ కాదు బ్రో. లడ్డు కల్తీ అయినా కల్తీ కాలేదని చెప్పాలి బ్రో. గూగుల్ డేటా సెంటర్ ని మేమే తీసుకొచ్చామని చెప్పాలి బ్రో. మేమే ఆ గూగుల్ డేటా సెంటర్ వేస్ట్ అని చెప్పాలి బ్రో. కూటమి ప్రభుత్వం రోడ్లు ఇంత గట్టిగా వేసినా ఎయ్యలేదని చెప్పాలి బ్రో. పరగామణి కేసులో డబ్బులు మేమే దొంగతనం చేసినా చేయలేదని చెప్పాలి బ్రో. మా అన్నకి బాబాయ్ హత్యకి సంబంధం లేదని చెప్పాలి బ్రో. మా అన్న నాంపల్లి కోర్టుకి వెళ్ళి వస్తున్న ఆర్థిక నేరస్తుడు కాదని చెప్పాలి బ్రో. అమరావతి క్యాపిటల్ గా వేస్ట్, అది వేసేల రాజధాని అని చెప్పాలి బ్రో. కూటమి ప్రభుత్వం ఇన్ని జాబులు ఇస్తున్నా అసలు జాబులు ఇట్లేదని చెప్పాలి బ్రో. 2029లో 11 సీట్లు కూడా రావు బ్రో. అయినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రప్పా 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 ఆడించేస్తామని చెప్పాలి. మన పుల్లే కాదు, ఆయన పులి బిడ్డ అని చెప్పాలి. వైసీపీ మీటింగ్ హాల్లో ఉండడం అంత ఈజీ కాదు బ్రో. డేటా స్పేస్ అంటే ఏంటన్నా? ఈ అందరికి స్పేస్ కావాలంటే ప్యాలెస్ అంత ఉండాలి, అలాగే డేటాకి స్పేస్ కావాలంటే మరో ప్యాలెస్ కట్టాలి. అది గవర్నమెంట్ కట్టగలదా? కట్టలేదు. మన గవర్నమెంట్ వచ్చినాక ఎంత కావాలంటే అంత స్పేస్ అన్ని ప్యాలెస్లు కట్టి చూపిస్తాం. నీకో ధనం అన్న, ఏం చెప్పావన్నా? మరి డేటా సెంటర్ అంటే? వైఎస్ఆర్సీపీ కార్యకర్తని టీడీపీ వాళ్ళు ఏమని అంటే వాడిని స్కెచ్ చేసి ఒక సెంటర్ చూసి వాడిని కొడతాం కదా, అలాగే డేటాను కూడా కొట్టడానికి ఒక సెంటర్ కావాలి కదా, దాన్నే డేటా సెంటర్ అంటాం. డేటా ఫుల్ అంటే అన్నా మరి? డేటాతో డీల్, మన వాటా ఓకే అయిందనుకో డేటా ఫుల్. మరి డేటా డిలీట్ అంటే ఏంటన్నా? డేటాతో డీల్ ఓకే కాలేదనుకో డేటా డిలీట్. పేటిఎస్కి వనక్కం. వనక్కం, మీరేనా బోలే బాబా డైరీ నుంచి వచ్చింది? నా అందా రండి వాంగ కూర్చోండి. ఉకారంగ చెప్పండి. ఈ పొట్టి పిల్ల యారు? పర్లేదు, మన పేటిఎమే చెప్పండి. ఓకే ఓకేదా. నాను ఏఆర్ డైరీస్ ரொம்ப క్లోజ్ ఫ్రెండ్స్ దా. ఇది ఎన్నా నేను గీ సప్లై చేస్తాను చాలా పార్టీలకి అడిగాను, అవి ఎల్లారు నో సొల్లుంగ. ఎందుకు? మా దగ్గర ఆవులు ఇల్లే. ఏం మాట్లాడు నీదా ఇదికి పర్ఫెక్ట్ పార్ట్నర్ దా, நீ இமேஜுக்கு தக்க ஸ்கேம் தான் இந்த கீழே இருக்குது. ఆహా, ఓకే ఓకే. ఇది ఎన్నైనా ఫస్ట్ కాంట్రాక్ట్ 68 lakh kgs గీ కంటైనర్స్ తడా మీకు డెలివరీ చేసేస్తాం. అది అవదమ్మా. ఇది ఎన్న ఫేక్ గీలో యానిమల్ ఫ్యాట్ యూజ్ చేద్దామా? అది ఎలాగో కలుపుతాం అనుకో. యూజ్డ్ ఆయిల్ చేద్దామా? వద్దు, స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుందా? పామ్ ఆయిల్. பாம் ஆயில் என்ன செலக்ஷன் போயிட்டியும் தலைவா. பாம் ఆయిల్ కి ரொம்ப సెలక్షన్ தலைவா. ఇది నెయ్యి ఎక్కడికి సప్లై చేద్దాం? విజయవాడకి కనకదుర్గమ్మ. విజయవాడలో ప్రాఫిట్ తక్కువ వస్తుంది. శ్రీశైలం మల్లన్న బార్డర్ ఇష్యూస్ ఉంటాయి. సార్ సార్ తిరుపతి తిరుపతి. తిరుమల తిరుపతి లడ్డు మోర్ గీ మోర్ ప్రాఫిట్ ரொம்ப సెలక్షన్ పోయిటిயும் தலைவா. అమ్మ బాబాయ్, ఏంటి మమ్మీ ఎవడు? ఈ గీ మేకింగ్ ప్రాసెస్ లే మిల్క్ అయ్యం, వెన్న అయ్యం, యానిమల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ ఉన్నాయి కదా, அதுமே எசிட்டிக் ஆசிட், மோனோக்ளிசரிக் ஆசிட், ஈஸ்டர் மிக்ஸ் பண்ணலாமா. இதுமே ஒரிஜினல் கீ மாதிரி இருக்கீங்க. సూపర్ సూపర్ సూపర్. కాంటాక్ట్ మేకే డెలివర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది అన్న ప్యాలెస్ కమిషన్ என்ன சொல்லுங்க? అన్న ప్యాలెస్ కమిషన్ 30%, అది ఫిక్స్. ఓకే బ్రో, నేను మార్కెట్కి వెళ్ళి ఆ రసాయనాలు తీసుకెళ్తా. 7 కొండల వాడితో పెట్టుకుంటున్నారు, మీకు నామాలే. మేము తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం.
నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు, ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు, నిన్నెవరు నమ్ముతారు? తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి. చాగంటి గారు మీరు చేస్తుంది తప్పు. అవును తప్పు. అంత గొప్ప వ్యక్తి అంతటి గొప్ప మాటలు చెప్తుంటే తప్పంటారేంటి? మా అన్న గురించి అంత బహిరంగంగా బతబాయిలు చేస్తుంటే మనకు బాధ ఉండదా? ఆయన మీ అన్న పేరు ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదే. తోబుట్టు వాళ్ళకి తోడుగా లేనిది మా అన్ననే కదా. పాపం మా అన్న 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోయించిన మా షర్మిలకకు కనీసం ఒక పదమైన ఇవ్వకుండా తెలంగాణకు తరిమేశాడు. ఆస్తి కోసం కోర్టు కూడా లాగాడు. సొంత బాబాయ్ కూతురైన సునీతమ్మ తన తండ్రి చావుకు న్యాయం చేయమని వేడుకున్నా సీఎం హోదాలో ఉండి కూడా కనీసం ఆ చెల్లి కన్నీళ్లు తొలగలేకపోయాడు. సో సొంత చెల్లెలకే సాయమో న్యాయమో చేయలేని వాడు మీ అన్నని అన్నట్టుగా మీరు భుజాలు తడుముకుంటున్నారా? అంతేగా ఆయన అన్నది మీ అన్నని కాకపోయినా మీరు మీ అన్నని అంటున్నారని అనుకుంటున్నారంటే మీ అన్న ఎంత గ్రేట్ రా. సీన్ ఏంటి? దీపావళి ఇష్టం లేకుండా దీపావళి పండుగ చేసుకుంటున్నాడు సార్. మందే దత్త టైటిల్ ఏంటి? ప్యాలెస్ లో పండగ. ఇష్టం లేనప్పుడు పండుగ ఎలా అవుతుందా? అందుకే క్యాప్షన్ దండగా అని పెట్టాం సార్. నైస్. బాగా నటిస్తారా? నమ్మితే నాశనం చేస్తాడు సార్, నమ్మించేలా నటిస్తాడు సార్. నేను బాంబులు బయట వేయను. బాంబులు బయట వేయటం అంటే భయం సార్, కానీ మనుషుల మీద వేయటం అయితే ఇష్టం సార్. గ్రేట్ సైకో. యాష్ అమ్మో, వీటికి మంట పెట్టడం నాతో కాదు. కొంచెం వంగి అంటించాడు సార్. నేను వంగలేనయ్యా. ఆయన వంగితే మనకే ప్రాబ్లం సార్. అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అంత ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు, పర్ఫార్మెన్స్ ఎందుకు చేస్తున్నాడు? ఆ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఈ హెల్త్ ఇష్యూస్. యాక్షన్. ఓ పని చేయనా, ఇలా పెట్టి అలా దూకైనా వెలుగు కోసం వెనకాల క్యాండిల్ పెట్టినా బాగా వెలుగు వస్తుంది. క్యాండిల్స్ వెలిగిస్తాడంటే ఆయన ప్రతి డే సండేలా ఫీల్ అవుతాడు సార్. అసలు ఆయన మొత్తం మానవత్వం సార్. ఈ సెలబ్రేషన్ చూసాకంటే పక్కన సన్నిలోనే వీడియో చూసుకోవడం బెటర్. సార్